మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు నేను చూపించబోతోంది టిపికల్ గా చాలా మంది తినే బ్రేక్ఫాస్ట్. ఒక పూరి ఫస్ట్ చూడండి, 2 పూరీలు ఉన్నాయి ఇందులో. సైజ్ యా 2 పూరీలు. ఇప్పుడు ఎన్ని క్యాలరీస్ చెప్పండి. ఇది మన పూరి సైజ్ ఎంత? ఇంత చేత్తో చేస్తే, ఏది హోల్ వీట్ గ్రెయిన్ ఆటా, చక్కి ఆటాతో చేస్తే అది వేరు, దాని న్యూట్రిషనల్ వాల్యూ లేదు. ఇందులో కార్బ్స్ తప్ప, రిఫైన్ ఫ్లవర్ తప్ప ఏమీ లేదు. సో దీనికి మనకి మినిమం ఒక్కదానికి 150 to 200 క్యాలరీస్, ప్రైమర్లీ ఫ్రమ్ ఫ్యాట్ ఓన్లీ అండ్ నథింగ్ ఎల్స్, అండ్ కార్బ్స్. ఓకే, సో ఇవి ఒక ఆ సైజ్ అనుకోండి, ఇంకా ఒక 300 క్యాలరీస్ చేసుకోవచ్చు మీరు. అదే 2-3 తింటారు, మినిమం 3 అంటే ఒక 1000 క్యాలరీలు ఈజీగా వచ్చేస్తాయి. ఆయిల్ మనం జస్ట్ టాకింగ్ అబౌట్ మైదా హియర్. 80% 90% మైదా పిండితోనే చేస్తారు బాగా. ఇంత సైజ్ పూరీలు వస్తాయి. అది 2 పూరీలు తిని చాలా సేషియేటింగ్ ఇట్ ఇస్. చాలా తృప్తిగా ఉంటుంది పూరి తినేసి, పూరి కూర తిన్నామని. టెల్ మీ, అసలు పూరిలో ఏముంది, తినచ్చా తినకూడదా? మనం లెట్ us బ్రేక్ డౌన్ దిస్ క్వశ్చన్. ఒకటి, ముందు పూరీలు ఎంత ఫ్రీక్వెంట్ గా తినేవాళ్ళం, ఇప్పుడు పూరీలు ఎంత ఫ్రీక్వెంట్ గా తింటున్నాం. ముందేంటి, ఫెస్టివల్స్ కో, పండగలకో, ఫంక్షన్స్ కో, మహా అయితే అందరు కలిసి ఉన్నారనో పూరీలు చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, తినాలనిపిస్తే రోజు కూడా తినేవాళ్ళు ఉంటారు, 2 రోజులకు ఒకసారి బయట నుంచి ఆర్డర్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా బండి దగ్గర తినే వాళ్ళు ఉంటారు. సో ఫ్రీక్వెన్సీ హాజ్ ఇంక్రీస్డ్. అండ్ మనం ఫ్రీక్వెన్సీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము, అదొక హై క్యాలరీ ఫుడ్ కాబట్టి. రైట్. ఓకే, అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 రకాల పీపుల్ ఉంటారండి. ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కువ కదలిక లేకుండా ఒకే చోట్లో కూర్చుని, డెస్క్ జాబ్ కానివ్వండి, ఎక్కువ పని లేకుండా ఒక చోట కూర్చునే వాళ్ళకి ఎంత తక్కువ క్యాలరీస్ అవసరం. సెకండ్ థింగ్ ఏంటి, మోడరేట్ క్యాలరీ ఇంటేక్. ఎవరికి, టీచర్స్ అనుకోండి, నుంచుని ఉండే వాళ్ళు, కొంచెం అటు ఇటు కదిలే వాళ్ళు, లేదా సమ్వన్ హూ ఇస్ వర్కింగ్, మూవింగ్ అండ్ వర్కింగ్, వాళ్ళు మోడరేట్ అంటాం. మోడరేట్ అంటే మనకి ట్రాఫిక్ కానిస్టేబుల్స్, టీచర్స్ జనరలీ వర్క్ అనేది డెస్క్ జాబ్ కాకుండా వేరే వర్క్ ఉన్న హౌస్ వైఫ్స్ కూడా, దాదాపు మోడరేట్ అని చెప్పాలి, కూడా హోమ్ మేకర్స్ కూడా, బికాస్ దే కీప్ మూవింగ్, హౌస్ హోల్డ్ చోర్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో వీళ్ళని కూడా మోడరేట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ సమ్వన్ హూ ఇస్ యాక్టివ్, వెరీ వెరీ యాక్టివ్ అనుకోండి, వాళ్ళు ఎవరు, అథ్లీట్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, వర్కౌట్ చేసే వాళ్ళు కానివ్వండి, యాక్టివిటీ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేబరర్స్ కానివ్వండి. సో ఈ 3 కేటగిరీస్కి మనకి ఫుడ్ ఇంత అవసరం అనేది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి తక్కువ ఫుడ్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, క్యాలరీస్ అనేది మేల్ ఫీమేల్ కి 200 క్యాలరీస్ అటు ఇటులో 2000 క్యాలరీస్ అవసరం. ఓకే, అదే మోడరేట్ ఇంటెన్సిటీ మూవ్మెంట్ ఉన్న వాళ్ళకి 2000 to 2200 2300 క్యాలరీస్ అవసరం. అదే ఇంటెన్స్ గా, యాక్టివ్ గా, ఆల్ ది డే యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి మనం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. యాక్టివ్ ప్రొఫెషన్ అంటే మీ దృష్టిలో ఏంటి? లేబరర్స్ అనుకోండి, అథ్లీట్స్ అనుకోండి, స్పోర్ట్స్ మెన్స్ అనుకోండి, ఇంటెన్సివ్ వర్క్అవుట్ 1 hour per day చేసే వాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ హై ఇంటెన్సిటీ, దే నీడ్ మోర్ క్యాలరీస్. వీళ్ళకి 2600 వరకు క్యాలరీస్ తీసుకోవాలి. ఓకే, కానీ మనం అందరూ సేమ్ గా ఫీల్ అయ్యి, సెడెంటరీ వాళ్ళు అంతే తీసుకుంటున్నారు, మోడరేట్ వాళ్ళు అంతే తీసుకుంటున్నారు, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కూడా అంతే తీసుకుంటున్నారు. అది మనకి ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటి, పూరి అంటే యాజ్ వి థాట్ జస్ట్ నౌ, ముందు ఫ్రీక్వెన్సీ అనేది ఒక స్పెషల్ డిష్ అనో, ఒక స్పెషల్ ఫంక్షన్ కనో, ఒక ఫెస్టివిటీ కనో వాడేవాళ్ళం. ఎందుకంటే అదొక క్రేవింగ్ కోసం, ఒక స్పెషల్ థింగ్, అది తిన్నాక నిద్రపోవటమో ఏదో ఒకటి. ఇప్పుడు ఏంటి, ఇట్స్ బికమ్ అ హ్యాబిట్. థర్డ్ థింగ్, అప్పుడేంటి, హోల్ వీట్ ఫుల్ గా ప్రాసెస్ చేసిన గ్రెయిన్, గోధుమ పిండితో హోల్ వీట్ గ్రెయిన్, చెక్కి ఆటా అని అంటాం కదా, దాంతో చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, ఆ క్రిస్పీనెస్ కోసం, ఆ సాఫ్ట్నెస్ కోసం మైదా యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ వీట్ లేదు, ఒక గ్రెయిన్ లేదు, మైదా విచ్ ఇస్ రిఫైన్డ్ ఫ్లవర్. సో ఇక్కడే మనకి డిఫరెన్స్ వచ్చేసింది. ఓకే, మనకి హోల్ వీట్ లో మంచి ఒక బ్యాలెన్స్డ్, అందులో ఫైబర్ ఉంటుంది, అందులో ఐరన్ ఉంటుంది, అండ్ అందులో ప్రోటీన్ కూడా ఉంటుంది, కార్బ్స్ కూడా ఉంటాయి. మైదాలో ఏముంటాయి, ఓన్లీ కార్బ్సే ఉంటాయి. సో బ్యాలెన్స్డ్ కాదు. అండ్ దిస్ ఇస్ అంటే వీట్, హోల్ వీట్ గ్రెయిన్ అనుకోండి బ్యాలెన్స్డ్, ఇది బ్యాలెన్స్డ్ కాదు. థర్డ్, అప్పుడు మనం పాతకాలంలో యూజ్ చేసే ఆయిల్స్ ఏంటి, కోల్డ్ ప్రెస్డ్ గా ఉండేవి, గానుగ నూనెలు వాడేవారు. అదేంటి, సెసమి ఆయిల్ కానివ్వండి, గ్రౌండ్ నట్ కానివ్వండి, కోకోనట్ కానివ్వండి, కొంచెం యూజ్ చేసుకుంటే గీ కానివ్వండి. ఇప్పుడేంటి, ప్రాసెస్డ్
రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి వాడతారు. అది కూడా ఇన్ఫ్లమేషన్ కి ఒక డైరెక్ట్ మెయిన్ థింగ్ ఇన్ఫ్లమేషన్ కి ఈ మైదా, రిఫైన్డ్, అందులో న్యూట్రిషన్ వాల్యూ లేవు, ఎక్కువ క్యాలరీస్, దానివల్ల మనకు వచ్చేదేం లేదు, ప్లస్ దిస్ ఆయిల్. అండ్ అదే బయట తీసుకుంటున్నారు అనుకోండి రీయూజ్డ్ ఆయిల్స్ వల్ల ఏంటి, ఎక్కువ ఆక్సిడేషన్, ట్రాన్స్ ఫ్యాట్స్. సో ఇక్కడ మనకి మెయిన్ 5 విలన్లు మీద పడినట్టుంది. అంటే మీరు చెప్తున్నది రిఫైన్డ్, కరెక్ట్, అవుట్ సైడ్ కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్స్, ఇంకోటి హై క్యాలరీ, నో న్యూట్రిషన్. ఓకే. అండ్ మనం ఇప్పుడు షుగర్ గురించి మాట్లాడుకున్నాం. షుగర్ ఏంటి, షుగర్ స్పైక్స్, మన ప్యాంక్రియాస్ లోంచి ఇన్సులిన్ అనేది సెక్రీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంత రిఫైన్డ్ ఫ్లవర్ తో యూస్ చేసిన మీల్ బ్రేక్ఫాస్ట్, అంటే ఓవర్ నైట్ ఫాస్టింగ్ తర్వాత మనం ఒక ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు ఇంత కార్బ్స్ తీసుకున్నాం అనుకోండి, గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, బేసిక్లీ ఎనర్జీ కోసం. సో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, ప్యాంక్రియాస్ లోంచి ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది. ఇన్సులిన్ సెక్రీట్ అయ్యి ఇంత గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో వెంటనే మనకి ఏమొస్తుంది, ఆకలేస్తుంది, ఇరిటబిలిటీ వస్తుంది, బ్రెయిన్ ఫాగ్ వస్తుంది, మళ్ళీ క్రేవింగ్స్ వస్తాయి. మనం అది నిద్ర అనుకుంటే బేసిక్లీ యూఆర్ నాట్ యాక్టివ్, స్లగ్గిష్ గా అయిపోతాం మనం. సో ఇవన్నీ మనకి అప్పటికి ఇప్పటికున్న తేడా. సో ఇట్ ఈస్ బెటర్, మన ఫేవరెట్ అయినా మీకు ఆ రోజు ఎక్కువ పని లేదనుకోండి, ఒక సండేనో చూస్ చేసుకొని, ఆయిల్ చూస్ చేసుకొని, న్యూట్రియంట్ వాల్యూ ఉన్న హోల్ గ్రెయిన్ చూసుకొని ఇంట్లో చేసుకుని తినండి. చాలా కళ్ళ కట్టినట్టు వాళ్ళు ఐ థింక్ బండిలో పూరి తినడానికి వెళ్తే మీరు ఎంత ఫ్రెండ్స్ తో వర్షం వస్తోందని చెప్పి సరదాగా వెళ్ళినా, లేదు అర్జెంట్ అసలు బ్రేక్ఫాస్ట్ కి టైం లేదని ఆగినా కూడా ఒక్క క్షణం ఆలోచించండి, ఇది నా ఆరోగ్యానికి, నా పొట్టలో ఏం చేయబోతుంది చెప్పి. కరెక్ట్ అండి, వెరీ ట్రూ. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కి మూవ్ అవుదాం. నెక్స్ట్ ఫేవరెట్ ఈ వడలు చూడండి, డీప్ ఫ్రైడ్ 2 వడలు, బిగ్ సైజ్. ఇందులో సుమారు ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి ఈ 2 వడల్లో? ఈజీగా 600-650 క్యాలరీలు ఈజీగా ఉండొచ్చు. అంటే 2 వడలే తిన్నాను నేను అనుకుంటారు చాలా మంది. అంటే 600 క్యాలరీలు అంటే వాళ్ళ డైలీ పోషకాలలో కావాల్సిన, అదే సెడెంటరీ లైఫ్ అనుకోండి, మోడరేట్ లైఫ్, దాన్ని బట్టి చూసుకుంటే ఒక 25-30% కవర్ అయిపోయింది, అక్కడే కవర్ అయిపోయింది. అది ఎంత వరకు మీ దృష్టిలో? సో మీరు ఇప్పుడు చెప్పిన పూరితో కంపేర్ చేస్తే చాలా బెటర్. ఎందుకు, ఇందులో కొంచెం ప్రోటీన్ అయినా ఉంది. ఓకే, కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ఇందులో డ్రాబ్యాక్ ఏంటి, ఆయిల్, డీప్ ఫ్రైడ్. సో డీప్ ఫ్రైడ్ మనం ఇప్పుడు అనుకున్నట్టు యాజ్ అ బ్రేక్, ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేది ఐడియల్ కాదు. ఓకే, అదే మనం వడ ఎయిర్ ఫ్రైయింగ్ చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయింగ్ కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రై చేసుకొని మనం 200 degrees అరౌండ్ దాంట్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, క్రిస్పీనెస్ 100% ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్ లో. అండ్ టేస్ట్ ఇట్స్ అప్ టు యూ. కొంచెం ఆయిలీనెస్ టేస్టే నాకు నచ్చుతుంది అనుకున్న వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ ఆల్టర్నేటివ్ చెప్తున్నాను నేను, మీరు అలాగే తిందాము వడ. బట్ వెరీ ఇంపార్టెంట్ అండి, అందులో బ్యాలెన్స్ డైట్. అఫ్ కోర్స్ మినప్పప్పు ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ మనము దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవాలంటే సాంబార్ తీసుకోండి. ఓకే, అండ్ కోకోనట్ చట్నీ కానివ్వండి, పీనట్ చట్నీ కానివ్వండి, ఎందుకు, మనకి ఫ్యాట్స్ వస్తాయి. సో టు మేక్ ఇట్ బ్యాలెన్స్డ్. సో దట్ ఈస్ ఆల్సో క్యాలరీ డెన్స్. కానీ మీరు ఆయిల్ నుంచి ఎయిర్ ఫ్రైయర్ కి వెళ్ళారనుకోండి, ఇట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. అండ్ నేను పూరిలాగా దీన్ని కొట్టేయక్కర్లేదు. మీరు అంతే క్రేవింగ్ ఉందనుకోండి, ఒక్కదాంతో ఆపేసేయండి. అండ్ ఫ్రీక్వెన్సీ,